నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఊరిలో ఒక కోతుల గుంపు ఉందంటండి. ఆ కోతుల గుంపు చాలా చక్కగా ఆడుకుంటూ, ఎంజాయ్ చేస్తూ ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి దూకుతూ ఎంజాయ్ చేస్తుందంట. అందులో ఒక అల్లరి కోతుందట. ఆ అల్లరి కోతి చాలా యాక్టివ్‌గా ఆడేసుకుంటూ ఉందంట. ఈలోపు ఫాస్ట్‌గా రోడ్ పైన ఒక తాచుపాము గబగబా పాక్కుంటూ వస్తుందట. కోతులన్నీ చూసి భయపడి చెట్టెక్కేసాయి. కానీ ఇదేం చేసింది? ఇది అల్లరి చేస్తది కదా! సో, అందుకని ఇదేం చేసిందంటే వెళ్లి అంటే వీళ్ళందరి ముందు నేను చాలా గొప్ప అని నిరూపించుకోవాలి అన్నట్టు వెళ్ళి ఆ పావుని పట్టుకుందంట. పట్టుకోగానే తాచుపాము కదా! బుసకొట్టింది. ఇంకా దీనికి చూడండి భయం స్టార్ట్ అయింది. చుట్టూ చూస్తున్న కోతులు ఏవి కూడా హెల్ప్‌కి రావట్లేదు. ఇది పాపం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఏదైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తే బావుండు. అమ్మో! ఇది కాటేస్తే ఎలాగా అని. అది 2, 3 సార్లు బుసకొట్టేసరికి ఇది ఇంకా గట్టిగా పట్టుకుంది, ఇంకా గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవడంలో ఆ పాము చచ్చిపోయింది. కానీ ఈ విషయం దానికి తెలీదు. అది ఇంకా భయపడి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆకలికి అది అలా అలమటిస్తూ ఉంది ఆ కోతి. నీళ్లు తాగలేదు. దానికి దాహం వేస్తుంది. భయం, టెన్షన్, దాని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కానీ ఏదైనా వచ్చి హెల్ప్ చేస్తుందేమో అని చుట్టూ చూస్తుంది. ఇవన్నీ వినోదంగా చూస్తున్నాయి తప్పితే ఏది కూడా రాలేదండి. అవన్నీ చూస్తున్నాయి అంతే చెట్లు కొమ్మలెక్కి. అయితే ఈ కోతి భయంతో దీన్ని ఇంకా ఇంకా గట్టిగా బిగిస్తూ అలాగే ఉండిపోయింది. కదలను కూడా కదలలేదు. సాయంత్రం అయింది. ఒక సాధువు అడవి మార్గం గుండా వస్తున్నారు. వస్తూ ఆయన ఈ కోతిని చూశారు. చూస్తే ఇది భయంతో గజగజ వణకడం ఆ సాధువుకి తెలిసింది. తెలిసి ఎందుకు అలాగా భయపడుతున్నావు అని అడిగారు. అది చెప్పింది, ఇలా ఒక పాము వెళ్తూ ఉంటే నేను పట్టుకున్నాను, నా చేతిలో ఉంది. ఇది ఎక్కడ వదిలేస్తే నన్ను కాటేస్తుందో అని భయంతో నేను ఇలా ఉండిపోయాను. కానీ మిగిలిన కోతులు సాయానికి వస్తాయేమో అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఒక్క కోతి కూడా సాయానికి రావట్లేదు. అన్ని చెట్టు మీద కూర్చుని వినోదంగా చూస్తున్నాయి అని బాధపడుతూ చెప్పింది కన్నీరు కారుస్తూ. వెంటనే ఆ సాధువు అన్నారు, ఓ పిచ్చిదానా, నువ్వు భయంతో ఎప్పుడైతే దాన్ని గట్టిగా పట్టుకున్నావో అది ఎప్పుడో చచ్చిపోయింది. కానీ నీ భయం ఏంటంటే అది ఇంకా ఉందేమో, వదిలేస్తే నన్ను కాటేస్తుందేమో అని నువ్వు భయంతో దాన్ని ఇంకా గట్టిగా పట్టుకుని ఉన్నావు. కానీ అది ఎప్పుడో చచ్చిపోయింది అని దానికి క్లారిటీ ఇచ్చారు. ఇవ్వంగానే అది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని దాన్ని ఆ పావుని పాడేసి అది వెంటనే గబుక్కున చెట్టెక్కేసిందండి. అయితే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కోతిలాగే మనం కూడా ఏదైనా ఒక కష్టం వస్తే, అమ్మో! ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చేసిందే, ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారేమో, మనం చుట్టూ చూస్తాం. మన కష్టాన్ని పట్టుకునే ఉంటాం. కానీ మనుషులు ఎవ్వరూ కూడా మనకు కష్టం వస్తే హెల్ప్ చేయరండి. చుట్టూ చూస్తూ వినోదం చూస్తూనే ఉంటారు. అలాగే మన కష్టాన్ని పట్టుకున్నంత సేపు మనం భయపడుతూ ఉంటాం, షివర్ అవుతూ ఉంటాం, యాంగ్జైటీ, టెన్షన్, డిప్రెషన్ అన్నిటిలోకి వెళ్ళిపోతాం. కానీ కష్టం మాత్రం తీరదండి. పాములాగే భయపడుతూ పట్టుకున్నంత సేపు. ఎప్పుడైతే మనం ఆ కష్టాన్ని భగవంతుని పాదాల దగ్గర పెట్టేసి, స్వామి నువ్వే ఉన్నావు అని శరణాగతి ఎప్పుడైతే వేడతామో, ఆ స్వామికి చెప్పుకోవాలండి కష్టం. మనుషులకు చెప్పుకుంటే వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్తారు. ఆ స్వామి అమ్మవార్లకి మీరే ఉన్నారు, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి ఈ కష్టాన్ని ఇచ్చింది మీరే, ఎలా బయటపడేయాలో కూడా మీకు తెలుసు. కానీ నా దైనందిన కార్యక్రమాల మీద లేకపోతే నా మనసు మీద ఈ కష్టం ప్రభావం పడకుండా చూడండి అని శరణాగతి వేడుకుని స్వామి పాదాల దగ్గర ఆ కష్టం పెట్టేసి మన పని మనం ధైర్యంగా చేసుకుంటూ వెడితే కష్టాలు కలకాలం ఉండవని మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో అంటున్న మాటే కదండి. అది మనకు కూడా తెలుసు. కానీ కష్టం రాగానే దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక కూర్చుంటాం. పట్టుకుని ఉన్నంతసేపు మనం కూడా అలా భయపడుతూనే ఉంటాం. కష్టాన్ని స్వామి పాదాల దగ్గర పెట్టేసి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెడితే వచ్చిన కష్టం అతిథి లాంటిదండి. ఎప్పుడైనా సరే మనల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ విషయం చెప్పడానికే ఈ చిన్న కథ చెప్పడం జరిగింది. ఇది మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.